హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ హిస్టరీలోని రెడ్డి రాజులు టాపిక్ నుండి రెండో వీడియో అయితే చేస్తున్నాను. మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెడ్డి రాజుల కాలం నాటి చంపుడు గుడులు అనగా ఆన్సర్ దైవ ప్రీతి కోసం స్త్రీ పురుషులు ఆత్మహత్య చేసుకునే గుడులు. యక్షగానాలు అనే సంగీత నాటకాలు ఎవరి కాలంలో ప్రారంభమైనవి? రెడ్డి రాజులు. చురిక సహాయ ప్రజా పరిచిత చతుర్విధోపాయ. ఆన్సర్ అనవేమారెడ్డి. ప్రోలయవేముని పెద్ద కొడుకు అనవోతారెడ్డి పరిపాలనా కాలం గుర్తించుము. ఆన్సర్ క్రీస్తుశకం 1365 నుండి 70. అనవోతారెడ్డి తలగడదేవిని జయించినందుకు పొందిన పొందిన బిరుదు ఏంటి? ద్వీప విజేత. రాజధానిని అద్దంకి నుండి కొండవీటుకు మార్చిన రాజు ఎవరు? ఆన్సర్ అనవోతారెడ్డి. నాచికేతోపాఖ్యానం ఎవరు రాశారు? ఆన్సర్ దగ్గుపల్లి దుగ్గన. ఈ క్రింది వానిలో బమ్మెరపోతన రచించిన గ్రంథాలు ఏవి? భోగిని దండకం, వీరభద్ర విజయం, ఆంధ్ర మహాభారతం. సరస సాహిత్య లక్ష్మణ చక్రవర్తి అనే బిరుదు ఏ కవికి కలదు? సారంగరుడు. రెడ్డి రాజుల కాలం నందు ప్రజాదరణ పొందిన మతం ఏది? పాశుపత శైవం. ఆన్సర్ పాశుపత శైవం. అనవోతారెడ్డి ఆస్థాన కవి ఎవరు? బాల సరస్వతి. మల్లవరం శాసనం ఏ రెడ్డి రాజును మ్లేచ్ఛబ్ది కుంభోద్భవుడుగా వర్ణించింది? ప్రోలయ వేమారెడ్డి. యాత్రికుల సౌకర్యార్థం శ్రీశైలము అహోబిలం దేవాలయముకు సోపానాలు నిర్మించిన రెడ్డి రాజు ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. కళింగ గజపతులను, పద్మనాయక, విజయనగర రాజులను ఓడించి నిరపద్యాపురం, రాజమండ్రి, పిఠాపురంను ఆక్రమించిన రెడ్డి రాజు ఎవరు? అనవేమారెడ్డి. వేమవరం గ్రామాన్ని చెల్లులు వేమసాని పుణ్యార్థం బ్రాహ్మణులకు అగ్రహారంగా ఏ రెడ్డి రాజు దానం చేశాడు? అనవేమారెడ్డి. ధర్మ ప్రతిష్ఠా గురు అను బిరుదు గల రెడ్డి రాజు ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. ప్రతి సంవత్సరం వసంత ఉత్సవాలను నిర్వహించి కర్పూర వసంతరాయలు బిరుదు పొందిన రెడ్డి రాజు ఎవరు? కుమారగిరిరెడ్డి. వసంత రాజ్యం అనే నాట్యశాస్త్రం సంస్కృతంలో అనే గ్రంథాన్ని రచించిన రెడ్డి రాజు ఎవరు? కుమారగిరిరెడ్డి. నెక్స్ట్, ప్రసిద్ధ నర్తకి లకుమాదేవి ఎవరి ఆస్థానంలో ఉండేవారు? కుమారగిరిరెడ్డి. శ్రీశైలంలో వీరశిరో మండపము, అలాగే సింహాచలంలో అనవేమాపురి మండపంను నిర్మించిన రెడ్డి రాజు ఎవరు? అనవోతారెడ్డి. కాళిదాసు నాటకాలను కుమారగిరి రాజ్యం పేరుతో సంస్కృతంలో వ్యాఖ్యానం రచించిన కుమారగిరిరెడ్డి బావమరిది ఎవరు? కాటాయ వేమరెడ్డి. గొప్ప కవి పెద్ద కోమటి వేమారెడ్డి బిరుదు ఏమిటి? సర్వజ్ఞ చక్రవర్తి. కుమారగిరిరెడ్డికి సంతానం లేనందువలన కొండపల్లి పాలించే పెదకోమటి వేమారెడ్డి కొండవీడును ఆక్రమించాడని ప్రతిఘటించిన రెడ్డి రాజు ఎవరు? కాటాయ వేమారెడ్డి. ఈ క్రింది వానిలో పెదకోమటి వేమారెడ్డి రచనలు గుర్తించము. ఆన్సర్ సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక, సప్తసతి, సారటిక. ఈ 4. పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు? వామనభట్టు శ్రీనాథుడు. పెదకోమటి వేమారెడ్డి పరిపాలనా కాలం గుర్తించము. క్రీస్తుశకం 1402 నుండి 20. వామనభట్టు తెలుగు నిఘంటువు ఏది? ఆన్సర్ శబ్దరత్నాకరం, అలాగే శబ్దచంద్రిక. వేమభూపాల చరిత్ర అనే పెదకోమటి వేమారెడ్డి చరిత్ర వ్రాసిన కవి ఎవరు? ఆన్సర్ వామనభట్టు. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన విద్యాధికారిగా పనిచేసినట్లు తెలిపే శాసనం ఫిరంగిపురం శాసనం. కవి సార్వభౌముడు బిరుదుగల కవి ఎవరు? ఆన్సర్ శ్రీనాథుడు. రెడ్డి రాజుల్లో గొప్పవాడు ఎవరు? అనవేమారెడ్డి. శ్రీనాథుడు
నూనూగు మీసముల నూతన యవ్వన కాలంలో రాసిన మొదటి గ్రంథం మృత్రాట్ చరిత్ర. శ్రీనాథుడు శృంగార నైషధం అనే గ్రంథం ఎవరికి అంకితమిచ్చాడు? మడికి సింగన. పురిటి సుంకం పొయ్యి సుంకంను విధించిన కొండవీటి రెడ్డిరాజు ఎవరు? రాజవేమారెడ్డి. ఏ సంవత్సరంలో కపిలేంద్ర గజపతి రాజమహేంద్రవరంపై దాడి చేసి వేమారెడ్డి వీరభద్రారెడ్డిలను సంహరించి రాజమండ్రిని గజపతుల ఆక్రమించాడు? రాజమండ్రిని గజపతులు ఆక్రమించారు 1448. సింహాసన ద్వత్రింశిక అను గ్రంథంను రచించింది ఎవరు? గురవి గోపరాజు. కొండవీటి రెడ్డి రాజ్య పరిపాలనా కాలం గుర్తించుము. క్రీస్తు శకం 1325 నుండి 1424. బ్రాహ్మణులకు కూడా మితిమీరినట్లు తెలుపుతున్న గ్రంథం ఏది? శివరాత్రి మహత్యం. రెడ్డి విజయనగర రాజుల మధ్య తీవ్ర సంఘర్షణలకు ముఖ్య కారణమైన రేవు పట్టణం. ఆన్సర్ మోటుపల్లి. రెడ్డి రాజుల కాలంలో శైవ ప్రచారం చేసిన గడేరాయ వంశం వారి ప్రధాన కేంద్రం ఏది? త్రిపురాంతకం. రెడ్డి రాజుల ప్రధాన భాష ఏమిటి? సంస్కృతం. రెడ్డి రాజుల మొదటి రాజధాని అద్దంకి. కొండవీటి రెడ్డి రాజ్యం రాజలాంఛనం ఏమిటి? ఎద్దు. కొండవీటి రెడ్డి రాజ్యం కులదైవం ఎవరు? మూలగురమ్మ. రెడ్డి రాజుల కాలం నాటి రచయితలు మరియు వారు రచించిన గ్రంథాలు. షోడశ కుమార చరిత్ర, అన్నమాత్యుడు, శివలీల విలాసం, కొమ్మన రాచన, దానకొండ, హేమాద్రి, మితాక్షరి గ్రంథం. విశ్వేశ్వరుడు. ఈ క్రింది వానిలో మడికి సింగన రచనను గుర్తించుము. సకలనీతి సమేతం, పద్మపురాణం, వశిష్ఠ రామాయణం. ఈ 3. హరిశ్చంద్రపాఖ్యానం గ్రంథ రచయిత ఎవరు? గౌరణ. ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు? పెదకోమటి వేమారెడ్డి. రెడ్డి రాజుల కాలంలో సామాజిక పరిస్థితులకు సంబంధించి సరైనది గుర్తించుము. ఆప్షన్స్ ఏబిసిడి కూడా కరెక్ట్ ఫ్రెండ్స్. అంటే సమాజంలో సతీసగం, వేశ్యవృత్తి, దేవదాసి వంటి సాంఘిక దురాచారాలు ఉండేవి. దేవతారాధనలో జంతుబలులు ఉండేవి. భూమిలో పాతిపెట్టిన ధనం, బంగారం, వెండి బయటకు తీసినప్పుడు పిశాచాల శాంతి కోసం ప్రజలు జంతుబలులు ఇచ్చేవారు. అలాగే విద్యాగోష్ఠి, వేట, గుర్రపు స్వారీ, వసంత ఉత్సవాల్లో ముఖ్య విషయం. నెక్స్ట్, శ్రీశైల కొండపై నుండి శివనామం జపిస్తూ దూకే భృగుపాతం అనే సాంప్రదాయం ఏ రాజుల కాలంలో ఉంది? రెడ్డి రాజులు. రెడ్డి రాజుల కాలంలో రణంకూడు అనగా శత్రువుల రక్తమాంసాలతో భోజనం వండుట. భూమిని గడలతో కొలిచేవారు. ఈ సాధనాన్ని ఏమని పిలిచేవారు? కేసర పాటిగడ. శ్రీశైలంలో భృగుపాతం జరిగేదని పేర్కొన్న గ్రంథం హరవిలాసం. యక్షగానం అనే సంగీత నాటకాలు ఎవరి కాలంలో ప్రారంభమైనవి? రెడ్డి రాజులు. రెడ్డి రాజుల కాలం నాటి రచయితలు మరియు వారు రచించిన గ్రంథాలు జతపరచము. సారంగరుడు, సంగీత రత్నాకరం, విన్నకోట పెద్దన, కావ్యాలంకార చూడమని, అనంతమాత్యులు, భోజరాజ్యం, అలాగే గౌరణ, నవనాథ చరిత్ర. రెడ్డి రాజుల కాలం నాటి చంపుడు గుళ్ళు అనగా శరీరంగాలను భగవంతునిగా అర్పించుట. చంపుడు గుళ్ళు అంటే శరీరాన్ని భగవంతునికి అర్పించుట. కాటాయ వేమారెడ్డి తన కూతురు అనితల్లిని ఎవరికిచ్చి వివాహం చేశాడు? వీరభద్రారెడ్డికి. ఈ కింది వానిలో శ్రీనాథుడిచే వ్రాయబడని గ్రంథం ఏది? హంస సందేశం. గౌడు దిండిమ బొట్టును సాహితీ చర్చల్లో ఓడించి అతని కొంచు డక్కమును పగలగొట్టి ఎవరిచే కవి సార్వభౌముడు అని బిరుదు పొందాడు? రెండవ దేవరాయలు. సంతాన పయోనిధి అనే చెరువును తవ్వించిన సూర్యాంబిక ఎవరి భార్య? పెదకోమటి వేమారెడ్డి. రెడ్డి విజయనగర రాజుల మధ్య తీవ్ర సంఘర్షణకు ముఖ్య కారణమైన రేవుపట్నం ఏది? మోటుపల్లి. ఇంద్రజాల, మహేంద్రజాల, జోదాలు, బహురూప నాటకాలు, అష్టావధానాలు వంటి
విద్యలు రెడ్డి రాజుల కాలంలో కళలుగానే పరిగణించే వారిని తెలిపే గ్రంథం. సింహాసన ద్వాత్రంశిక. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.